హాయ్ అండి, వెల్కమ్ టు వంటల విహారం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీను ఎంతో ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో. ఇది మనం పుచ్చకాయతో చేయబోతున్నాం. అందుకోసం అని చెప్పి ముందుగా పుచ్చకాయని తీసుకుని దాని పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న తొక్కను మొత్తం తీసేయాలి. ఈ విధంగా అన్ని పుచ్చకాయ ముక్కలకి కూడా తొక్కను తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాయిల్ అవనివ్వాలి. నెక్స్ట్ అందులో మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నటువంటి పుచ్చకాయ ముక్కలను వేసుకుని వాటిని ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చేదాకా ఉడకనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ని సపరేట్ చేసుకుని అందులో ఉన్న పుచ్చకాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక కడాయి పెట్టుకుని అందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకుని 1.5 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి పుచ్చకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఆ పుచ్చకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఆ పాకం మొత్తం ఆ పుచ్చకాయ ముక్కలకి పట్టేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా వాటర్ మొత్తం ఉడికిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవైతే ఫుడ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫుడ్ కలర్స్ కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.